కిలాడీలు ఒకరికి మించిన ఒకరు ఆ ఇద్దరు మళ్ళీ దంపతులైతే ఇక చెప్పనక్కర్లేదు. అయితే ఈ మాట గట్టిగా అన్నామంటే మీడియా ట్రయల్ మాకు అవసరం లేదు, మేం పట్టించుకోం, కేసులు పెడతాం అన్నా అనగల సమర్థులు అనేటువంటి పరిస్థితి. శిల్పా శెట్టి రాజ్ కుంద్రా కపుల్ గురించే ఈ ఇంట్రో అంతా కూడా. 7 ఏళ్ల నాటి ఓ బిట్ కాయిన్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఛార్జ్షీట్ వేధించింది. అందులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై తీవ్రమైన అభియోగాలు మోపింది. దీంతో అసలు ఈ కపుల్ కహానీ మరోసారి చర్చకు వస్తోంది. రాజ్ కుంద్రా శిల్పా శెట్టికి అరెస్టు నీడ. క్రిప్టో స్కామ్లో ఈడీ ఛార్జ్ షీట్. 285 బిట్ కాయిన్లు కలిగి ఉన్నట్లుగా నిర్ధారణ. రాజ్ కుంద్రా శిల్పా శెట్టి దంపతులపై మరోసారి ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. సాక్షాత్తు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే 2018 నాటి కేసులో రాజ్ కుంద్రాపై అభియోగం చేసింది. ఇల్లీగల్ గా లాభాలు తెప్పిస్తామని జనాలను మోసం చేసిన ఆనాటి కేసులో తనకి 285 బిట్ కాయిన్లు వచ్చి పడ్డాయని, అప్పట్నుంచి వాటి వివరాలు చెప్పడం లేదని ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. దీంతో మరోసారి శిల్పా శెట్టి దంపతుల వ్యవహారం చర్చకు వస్తోంది. అమిత్ భరద్వాజ్ అనే వ్యక్తి గెయిన్ బిట్ కాయిన్ అనే సంస్థని పెట్టి ఇన్వెస్ట్మెంట్ పేరుతో జనాలను ఆకర్షించాడు. ఈ అమిత్ భరద్వాజ్ తో యుక్రెయిన్ లో బిట్ కాయిన్ మైనింగ్ ఫర్మ్ పెట్టిస్తానని రాజ్ కుంద్రా డీల్ కుదుర్చుకున్నాడు. ఈ మధ్యలోనే వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కూడా అమిత్ భరద్వాజ్ ఫ్యామిలీ ఏర్పాటు చేసింది. వీరిని నమ్మి చాలా మంది పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాగా అసలు మైనింగ్ ఫర్మ్ అనేదే లేకుండా పోయింది. అప్పట్నుంచి ఈ కేసు అలా నడుస్తోంది. అయితే ఈ మధ్యలో శిల్పా శెట్టి రాజ్ కుంద్రాలు మరో డ్రామాకి కూడా తెరలేపారు. తామిద్దరూ విడిపోయినట్లు లీకులిచ్చారు. దానికి కూడా వేరే డెవలప్మెంట్ ఉంది. 2021లో ఓ ఓటీటీ యాప్ తయారు చేసి అందులో బూత్ సినిమాలను, వెబ్ సిరీస్లను అప్లోడ్ చేయడం మొదలెట్టారు. దానిపై కేసు నమోదు కాగానే రాజ్ కుంద్రాని పోలీసులు అరెస్టు చేశారు. ఇది జూలై 2021లో జరగ్గా సెప్టెంబర్ 2021లో విడుదలయ్యాడు. ఈ కేసుల నుంచి తప్పించుకోవాలి, పెడమార్గాల్లో సంపాదించిన సొమ్ము ఎక్కడికి పోకుండా ఉండాలంటే రాజ్ కుంద్రాకి దూరమైనట్లుగా బిల్డప్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇదే శిల్పా శెట్టి చేసింది. అందరికీ విడిపోయినట్లుగా కలరింగ్ ఇచ్చారు. ఆ తరువాత తాము కలిసి ఉన్నట్లే చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఏడాది ఆగస్టులో ఓ వ్యాపారవేత్తని ఇన్వెస్ట్మెంట్ కమ్ లోన్ డీల్లో ఇన్వాల్వ్ చేసి 60 కోట్ల రూపాయలు కాజేశారని ఈ శిల్పా శెట్టి రాజ్ కుంద్రా దంపతులపై కేసు నమోదైంది. అలానే ఈడీ కూడా బిట్ కాయిన్ మోసం కేసులో రాజ్ కుంద్రాకి చెందిన 97 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఈ క్రమంలోనే తాజా ఛార్జ్ షీట్ ద్వారా బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ మోసంలో అసలు లాభం కూడా రాజ్ కుంద్రాకే దక్కినట్లు దాదాపు నిర్ధారణకొచ్చింది. ఇక ఈ కేసుల నుంచి, ఆరోపణల నుంచి బయటపడడానికి శిల్పా శెట్టి రాజ్ కుంద్రా ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.